చేప మందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. చేప పంపిణీ కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. వర్షం వస్తే ఇబ్బంది పడకుండా ఉండేందుకు షెడ్లలో చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నారు. 1,40,000 చేపలను ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. 1,50,000 మందికి సరిపడా 5 క్వింటాల ప్రసాదం తయారు చేసినట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నపిల్లలకు వేసే చిన్న చేప 40 రూపాయలు, పెద్దలకు వేసే చేప 50 రూపాయలకు మత్స్యశాఖ విక్రయించనుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం నాంపల్లి గాంధీ భవన్ వెనుక వేర్ హౌసింగ్ గోదాం గేట్ వద్ద 1 నుంచి 6వ నెంబర్ వరకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. జేబీఎస్, ఎంజీబీఎస్, కాచిగూడ నుంచి ఆర్టీసీ ఫ్రీగా బస్సులు నడిపిస్తోంది. జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ 14 ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం పంపిణీలో నిమగ్నమయ్యాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు రాత్రి వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తర్వాత దూద్ భౌలిలో బత్తిని నివాసంలో 3 రోజులు చేప ప్రసాదం అందజేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అందజేస్తారు. అరవింద్, చేప మందు పంపిణీ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే ఈరోజు ఉదయం సమయం నుండి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేప మందు కోసం కూడా ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఇప్పటికే వస్తున్నారు. అటు దేశ నలుమూలల నుండి కూడా అటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుండి కూడా ఎక్కువగా చేప మందు కోసం ఇప్పటికే ఇక్కడికి వస్తున్నారు. నిన్న నుంచి కూడా అంటే నిన్న ఉదయం సమయం నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి చేప ప్రసాదం కోసం బారులు తీరిన జనాలు ఇప్పటికే క్యూ లైన్ పద్ధతి ద్వారా కూడా చేప మందు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం సమయం నుండి కూడా అధికంగా అంటే నిన్నటి కంటే ఈ రోజు కూడా అధికంగా జనాలు రావడం జరిగింది. ఏదైతే ఈ రోజు సాయంత్రం 9 గంటల నుంచి కూడా చేప మందు పంపిణీ కార్యక్రమం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నుమాయిష్ మార్కెట్ లో కూడా ఇక్కడ చేప మందు పంపిణీ కార్యక్రమానికి కూడా ఏదైతే జనాలు కూడా ఇప్పటికే తండలుగా వస్తున్నారు. దాదాపుగా ఒక్కొక్కరికి అంటే ఒక్క చేప ప్రసాదానికి దాదాపు 20 రూపాయలు ఉండే గతంలో, కానీ ఇప్పుడు రేట్లు పెంచారు. 40 రూపాయలుగా ఒక్కొక్క చేప ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే చేప ప్రసాదం అంటే సాయంత్రం 9 గంటల రాత్రి 9 గంటల నుండి మొదలు చూసుకుంటే అంటే జూన్ 9 తారీఖు రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా చేప మందు ప్రసాదం పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. మనతో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. అన్న, మీరు ఎక్కడ వచ్చినా? మేము కడప జిల్లా రాయచోటి. ప్రతి అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాము. 3 సార్లు తీసుకోవాలంటే ఇది సెకండ్ టైం వస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా రావాల్సి వస్తుంది. అంటే దీనివల్ల అంటే తగ్గే అవకాశం అంటే ఆస్తమా కానీ, ఉబకాయం కానీ ఇలాంటి అనేకమైన సమస్యలు ఉంటే చేప మందుతో తగ్గే అవకాశం ఉంటుంది. అది నిజంగానే నిజమే. కొంతవరకు మా మిస్సెస్ కు బాగా తగ్గింది. అప్పుడు అంతకుముందు జలుబు, దగ్గు ఉంటుండే. ఇప్పుడు జలుబు, దగ్గు పూర్తిగా తగ్గిపోయినాయి. అందువల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మళ్ళా వస్తున్నాం. అప్పుడు లాస్ట్ టైం ఎంత ఉండే రేటు? లాస్ట్ టైం అంటే 40 రూపీస్ తీసుకున్నారు అంతే. ఇప్పుడు కూడా 40 రూపీస్ తీసుకున్నారు అంతే. ఇంకా మనకు ఎన్ని గంటల ముందు అన్నం తినకుండా ఉండాలి? అది ఎన్ని గంటలు అంటే మామూలుగా మాకు చెప్పింది 3 గంటల ముందు అన్నం తినకుండా ఉండాలని చెప్పినాడు. మళ్ళీ తర్వాత నీళ్లు తాగినా కూడా 3 గంటల తర్వాత నీళ్లు తాగినా కూడా ఏం కాదు. అంటే తిన్న తర్వాత చేప మందు తీసిన తర్వాత 3 గంటల తర్వాత మళ్ళీ తాగొచ్చు. మేము లాస్ట్ ఇదే నిన్న సాటర్డే నైట్ బయలుదేరినాం. మా బంధువుల ఇంటికి వచ్చేసి. మేము కూడా ఇద్దరం నాకే వాడింది మందు. పర్వాలేదు సార్, అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా వచ్చింది. నాకు జలుబు అయితే లేదు, కాకపోతే దగ్గు లైట్ గా వస్తుంది. ఈ తడవ తింటే ఇంకా అది కూడా తగ్గుతాదేమో అని నమ్మకంతో మళ్ళీ వచ్చినాం. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా ఇప్పటికే జనాలు కూడా చేప మందు కార్యక్రమం కోసం వస్తున్నారు. ప్రధానంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా నిఘా విభాగం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా దాదాపు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా పోలీసులు కూడా ఇక్కడ క్యూ లైన్ పద్ధతుల ద్వారా ప్రతి ఒక్క దగ్గర కూడా నిఘా విభాగంలో అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు. మనతో ఇక్కడ చంద్రమోహన్ సార్ గారు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా దాదాపుగా ఇక్కడ ఇప్పటికే సీసీ కెమెరాలు కూడా అన్ని నిఘా విభాగంలో జరుగుతున్నాయి. ఇక్కడ
ఏదైతే చూసుకుంటే పోలీసులు కూడా అందరూ ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా మానిటైజ్ చేస్తున్నారు. మరో విధంగా క్యూ లైన్ పద్ధతి ద్వారా దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చేప మందు కోసం ప్రతి ఒక్కరు కూడా వివిధ జిల్లాల నుండి కానీ వివిధ రాష్ట్రాల నుండి కానీ ఉదయం సమయం నుండి కూడా రాక మొదలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా చేప మందు కావాలి అనే విధంగా కూడా చేస్తున్నారు. గతంలో ఇది 20 రూపాయలు ఉండే కానీ ఇప్పుడు 40 రూపాయలు చేసినట్టు కూడా ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు నిలబడుతున్నాయి. కొంచెం నార్మల్ గా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టు కూడా కొంచెం ప్రధానంగా తెలుస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్ సౌలతులు గాని మరియు ప్రజలు నివాసం ఉండడానికి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం పూర్తిగా సరిగా ఏర్పాటు చేయలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చేప మందు కావాలి, చేప మందు వేసుకోవాలనే విధంగా కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో రాజ్ కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.